అంటే ఇప్పుడే రావాలంటున్నావా? మరి నన్ను పిలుస్తున్నారు. లోపల కరెంట్ పోయింది, నువ్వు మెల్లిగా మాట్లాడరా. ఇప్పుడే మునిగిపోలేదు, ఓ గంట సేపు బోర్ కొడుతుంది ఫోన్లో. ఎవరు మీ అమ్మ? మా నాన్న పెళ్ళం. ఏంట నువ్వు? సరే సరే, దమ్ము కొట్టు. రే బావా, వాళ్ళు నీ ఉభయం, నన్ను పస్తుంచకరా. శనివారమా? చూడు, రికార్డింగ్ అయిన తర్వాత నాకు వేరే పని ఉంది, నువ్వు ముందుగా వెళ్ళి హోటల్లో వెయిట్ చేయి. చాలు క్యాన్సర్ వస్తుందిరా. గుడ్ ఈవినింగ్. సారీ బ్రదర్, ఇదే 6. థ్యాంక్ యూ. చంద్రా, ఏంట్రా ఇది? స్నానం చేయడానికి వెళ్ళి ఇంత లేటా? సారీ. నువ్వు ఎక్కడ తప్పిపోయావు అని కంగారు పడ్డాను రా. మీ అన్నయ్య ఏడమ్మా నాన్సీ? మీ అలవాట్లు వాడు నేర్చుకుంటున్నట్టున్నాడు. 7:30 వస్తానన్నాడు. నౌ 7:47. దిస్ రిడిక్యులస్. ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ ఉండలేదు. ఓ, దేర్స్ మై బాయ్. ఓ సారీ డాడ్, ఐఎమ్ లేట్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. నానమ్మా, విత్ లవ్, హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోయింది ముసలి ముచ్చట్లు. రచయిత్రి గారు ఏమిటి సీరియస్ గా ఉన్నారు? కథ ఏమైనా ఆలోచిస్తున్నారా? బై ది వే, కంగ్రాట్స్. ఎందుకు? నువ్వు పంపిన 100వ కథ కూడా పత్రికా ఆఫీస్ నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చేసింది. అందుకు. అవును, రాయలేని దాని నీ కథలో కాకరకాయలు ఎందుకు చెప్పు. ఓకే, మీ అందరికీ సూప్ ఆర్డర్ చేశాను, ఇంకేం కావాలో చెప్పండి. నాకేం వద్దు డాడీ. తిరిగి వచ్చేసిన నాన్సీ కథ 10 పేజీలు చదివాను అంతే, అప్పటి నుంచి వాంతి పడుతుంది. నో జోక్స్. చిచి, ఎంత పొరపాటు చేశాం. అనవసరంగా అతన్ని అనుమానించారు, పైగా అతన్ని కొట్టించాను కూడా. ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి. నాన్సీ, నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం. ఏమిటి అతను అనేది? ఏం లేదమ్మా, లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా. ఇదిగో చూడు, అతను బ్రైన్ స్కూల్ సహాయార్థం ఫిడేల్ వాయిస్తున్నాడట. అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా.
శర్మ గారా? ఎక్కడికి రా? సినిమా చూడ్డానికి డబ్బులు లేకుండా సినిమా ఏమిటా నీ మొహం? బాబా రేపు ఇచ్చేస్తాను అంకుల్. ఏడ్చావులే, ఇది వరకు నువ్వు బాగా ఇచ్చావు, ఇంక ఇప్పుడు ఇస్తావు డబ్బులు. బాబా నాన్నగారు ఇంట్లో లేరు, రేపు ఇచ్చేస్తాను అంకుల్. డాడీ ఇంట్లో లేకపోతే అన్నీ చేయమంటావా? నీ మొహం ఇది వరకే 3 సినిమాలు బాకీ ఉన్నావు, అది ఇది కలిపితే ఎవరు? చంద్రవా? ఏమిటాయా? ఓ శమాశం చంద్రం, బాకీ పెట్టకుండా తంచిదిగా అడ్డిచ్చేసేవాడివి ఈ ఆవరణ మొత్తం నువ్వు ఒక్కడేనయ్యా. నేను వెళ్తాను అంకుల్. అంకులా పెంకులా చెప్తే వినపోతే చెప్పబోయి కుంకుమ పూజ చేస్తాను జాగ్రత్త. ఏమైందండి? చూడలేరా, డబ్బులు ఇవ్వకుండా ఓసిగా టీవీ చూస్తానంటున్నాడు. దానికి రేటు పెట్టాను కదా, కింద కూర్చుంటే పావలా, కుర్చీ మీద ₹10 ఇవ్వద్దు. పొలపా పాపం చూడండి. జాలి పడ్డాను, వీటిని డబ్బు లేనివాడు కాదయ్యా, వీళ్ళ బాబు ఇంజనీరు. ఎంత ఇవ్వాలి మీకు? ఇది వరకు ₹1.5, ఇప్పుడు చూస్తే ₹1/2. ఇది ₹2 చూడండి. కరెక్ట్ గా ₹2. పర్వాలేదు, ఇది తీసుకుని చూడనివ్వండి. ఎందుకు నైనా, నీకెందుకు డబ్బు ఖర్చు? థ్యాంక్ యూ అంకుల్. ఏయ్, అప్పు తీరిపోయింది అనుకోకు, మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చేది తెలిసిందా? థ్యాంక్ యూ అంకుల్, రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు. పిక్చర్ చూడు, పిక్చర్ నచ్చితే డబ్బు తిరిగి ఇవ్వు, లేకపోతే ఇవ్వనక్కర్లేదు. సరేనా? వస్తాను. గుడ్ నైట్, గుడ్ నైట్. ఇంకేట్రా, పద 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 పద. ఇదే బాగుందండి, పెట్టుకుని ఏమిటి అసహ్యంగా? అయ్యో, నువ్వేమిటి వచ్చినావు? డబ్బులు తీసుకున్నావు. మిస్ కొట్టామే. ఎవరిది? నేనేనా అన్న? జాగ్రత్త, పడిపోతావు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. రాస్కల్, ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం, నా గనక చెప్పాడు. అందరికీ చెప్తాడా మరి? దీన్ని గదంటారన్నమాట. మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట. అది సరే గాని, అగ్గిపెట్టి లాంటి ఈ గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు? నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నన్ను నా ఇంటిని ఎగతాళి చేయటానికే. అలా ఎందుకు అనుకుంటావురా? నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను. నేను నీకు తల్లినిరా. అబద్ధం ఆడుకు. నన్ను పెంచింది నువ్వు కాదు, ఆయా పోగానే నాన్నగారు పోగానే నా గుడ్డితనం నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళు స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను. ఒక గుడ్డివాడు నీ కొడుకుని చెప్పుకోవడం నీకు నామోషి. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నావు. నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను. ఏరా, ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా? ఎవడికి కావాలా వెధవాస్తి? ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ల స్కూల్ పేరున రాసివు. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది. నేనెందుకు రాసిస్తాను? నాకేమా కర్మ? నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి. నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. నీ మూలంగా నేను నలుగురిలో నవ్వులు పాలైపోతున్నాను. ఎందుకనో పాపం. ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు. దీనికి ఏమిటి సమాధానం? నా దగ్గర వచ్చి అడగమను, చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పు. స్వేచ్ఛగా ఉంది, హాయిగా ఉంది, అందుకే విడిగా ఉన్నాను. ఓహో, ఏమిటా కుయ్ కుయ్ కుయ్? వేళాకోళంగా ఉందా? ఒరే బాబు, రారా మన ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది? ఒరే, నీ ఫిడేల్ మళ్ళీ కుయ్యి మందో నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చిచి, నాకే బుద్ధి తక్కువ.
ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఎందుకులా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ ఓ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? మీరు కోపంగా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలో అక్కర్లేదని నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్ట్రెస్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్ట్రెస్? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ ఎస్ ఎస్, రండి రండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. సిట్ డౌన్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీరెలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్లతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఐఎమ్ సారీ. ఎందుకు? అదే ఆ రోజు లిఫ్ట్లో జరిగిన దానికి ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఓ, ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారనమాట. నో అదంతా ఏం కాదు. ఓకే ఓకే. ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందాం. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. నాయనా చంద్రం, నేను కుటుంబరావుని. ఏంటి సార్? ఒక్కసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఆ? అలా కాదులే, ఎవరో వచ్చున్నారు కదా, ఒక్కసారి అలా వస్తే. అది ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త.